సార్ తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు అంటే వైసీపీ కార్పొరేటర్లు కిడ్నాప్ జరిగింది నిన్న. ఆ విషయం గురించి మాట్లాడాం. సో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసి బయటకు వచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డిని పట్టుకుని వాళ్ళు ఏడుస్తున్న దృశ్యాలు కొన్ని మీడియాలో వచ్చినాయి సార్. ఇది చాలా అంటే మాట్లాడడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. అసలు ఎలా సార్ ఈ ఇష్యూని ఎలా చూడాలి? యాక్చువల్గా నిన్న మనం ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. తిరుపతిలో మున్సిపాలిటీలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఖాళీ అయింది. ఎందుకంటే తిరుపతిలో డిప్యూటీ స్పీకర్ పోస్టులు 2 ఉంటాయన్నమాట, స్పీకరు డిప్యూటీ స్పీకర్. యాక్చువల్గా తిరుపతిలో ఏంటంటే మొత్తం 50 డివిజన్స్ ఉన్నాయి. ఈ 50 డివిజన్స్లో గత ఎన్నికల్లో 49 కార్పొరేట్ సీట్లు వైసీపీకి వచ్చాయి. ఎందుకంటే చాలా వరకు అప్పట్లో వైసీపీ ఏం చేసిందంటే ఏకగ్రీవాలు అంటారు. ఏకగ్రీవం అనేది ఒక బూతు మాట. నిజానికి ఏకగ్రీవం అంటే అర్థమైంది వాలంటరీగా అందరూ ఎన్నిక వద్దు, ఈయన్నే మేము ఎందుకు ఉంటామనేది. నిజానికి ఇది అప్రజాస్వామికమైంది. వీళ్ళు ఏంటంటే అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థుల్ని బెదిరించి వాళ్ళని ఏకగ్రీవం చేయడం. దీని బాలగోపాల్ కూడా దీని మీద రాశాడు, అప్పట్లో ఒక ఆర్టికల్ రాశాడు. ఏకగ్రీవం చేయడం అనేది ఎంత ఘోరమైన అప్రజాస్వామికం అనేది. ఏకగ్రీవం చేయడం అని ప్రజలు చేయాలి ఏకగ్రీవంగా, అంటే అక్కడ ఉన్న ఇతర పార్టీ వాళ్ళు. కానీ ఇతర పార్టీ వాళ్ళని బెదిరించి కంటెస్ట్ చేయకుండా చేసిందని జగన్ ఈ పని చేశాడు. దారుణమైన అప్రజాస్వామిక చర్యకి జగన్ పాల్పడ్డాడు. సో అలాగే వీళ్ళు ఏం చేశారంటే 49 మంది తిరుపతిలో వీళ్ళల్లో ఉన్నారు. ఒకే ఒక ఆర్సి మునికృష్ణ అనే ఒక కార్పొరేటర్ మాత్రమే తెలుగుదేశం తరపున గెలిచాడు. సో అప్పట్లో 49 మంది ఉన్నారు. ఈ శిరీష్ అనే ఆవిడ మేయర్గా ఉంటే అభినయ్ రెడ్డి ఈ డిప్యూటీ స్పీకర్, 1 ఆఫ్ ద 2 డిప్యూటీ స్పీకర్స్లో ఒకరనమాట ఉన్నాడు. అయితే మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఈయనకి అభినయ్ రెడ్డి వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయికి ఇచ్చాడు జగన్. దాంతో అబ్బాయి రిజైన్ చేయాల్సి వచ్చింది. 2 పోస్టులు ఉండకూడదు కాబట్టి దానికి రిజైన్ చేసి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు అని అక్కడ జనసేన తరపున, ఒకప్పుడు ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు వైసీపీలో ఉన్నాడు, జనసేనకి వెళ్ళి జనసేన నుంచి అక్కడ టికెట్ వస్తే అతను గెలిచాడు. ఇప్పుడు ఏమైంది, ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మొత్తం రాష్ట్ర మున్సిపాలిటీల్లో 12 పోస్టులు ఖాళీ అయినాయి. డిప్యూటీ స్పీకర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇలా 12 పోస్టులు ఖాళీ అయితే 12 వాటికి ఎన్నికలు కంటెస్ట్ చేశారు. నిన్న జరిగిన ఎన్నికల్లో 7 మంది కూటమి అభ్యర్థులు గెలిచారు. 5 మందిది పోస్ట్ పోన్ అయింది ఈ రోజుకి. నాకు తెలిసి 5 మంది కూడా వాళ్ళే అవుతారు. అయితే మామూలుగా మనకు ఒక మార్క్స్ కొటేషన్ ఉంది, కార్ల్ మార్క్స్ కొటేషన్, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ సమ్ టైమ్స్ యాజ్ ట్రాజడీ సమ్ టైమ్స్ యాజ్ ఫార్స్ అని. చరిత్ర పునరావృతం అవుతుంది, జరిగిందే జరుగుతుంది. ఒక్కొక్కసారి విషాదంగా జరుగుతుంది, ఒక్కొక్కసారి ఫార్స్ అంటే అపహాస్యం చేసే విధంగా జరుగుతుంది అనేది మార్క్స్ కొటేషన్. అంటే ఏంటంటే చరిత్ర నుంచి ప్రజలు ఏమి నేర్చుకోరు అని. అదే దాన్ని ఫ్రాయిడ్ కూడా చెప్తాడు. మనుషులు ఎవరు కూడా తమ గత అనుభవాల నుంచి ఏమి నేర్చుకోరు, మళ్ళీ అదే అనుభవాన్ని రిపీట్ చేస్తున్నారు. ఆయన ఫ్రాయిడ్ ఆన్ లవ్ అనే ఒక టాపిక్ ఉంది. నేను కూడా దాన్ని తెలుగులో ఒక పత్రికలో అనువాదం చేశాను. అదేంటంటే మనుషులు ప్రేమలో పడతారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు, బాధపడతారు, ఏడుస్తారు, మళ్ళీ బుద్ధి రాదు వాళ్ళకి, మళ్ళీ ప్రేమిస్తారు, మళ్ళీ ఈ సైకిల్ ఇదే జరుగుతుంది అని ఆ లవ్ అనే టాపిక్ లో ఫ్రాయిడ్ రాస్తాడు. హిస్టరీ నుంచి ఏం నేర్చుకోరు. అలాగే మనకి ఇది గతంలో జగన్ ఇదే పని చేస్తే ఇప్పుడు తెలుగుదేశం కూడా అంతకంటే ఎక్కువ ఇదే పనే చేస్తుంది. తెలుగుదేశం కూడా ఏం చేస్తుంది, బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టి ఆ కార్పొరేట్లను బస్సులో వస్తుంటే పాండిచ్చేరికి తీసుకెళ్లారు. వీళ్ళు పాండిచ్చేరి నుంచి ఓటేయడానికి వస్తుంటే మధ్యలో ఆపి బస్సుని అది డోర్ రాకపోతే అద్దాలకు గుజ్జి కొట్టి, నిన్న చెప్పాను ఇవన్నీ, లాగి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కొంతమందినేమో నయానా ఇది చేసి ఒక 20 మందిని లాగారు 49 మందిలో. మిగతా వాళ్ళని తమ గెలుపు అవసరమైన మెజార్టీ కావాలి కాబట్టి లాగి కొట్టి తీసుకెళ్లారు. అందులో నలుగురులో 3 ఓటేశారు. ఒక అతను ఎవరికి వేయలే, తటస్థంగా ఉన్నాడు. అమర్నాథ్ రెడ్డి అనే అతను తటస్థంగా ఉన్నాడు. మిగతా 3 అనీష్ రాయల్, మోహన్ కృష్ణ యాదవ్, అనిల్ కుమార్ అనే 3 కార్పొరేటర్లు అక్కడ ఓట్లు వేసేసి ఈ కరుణాకర్ రెడ్డి ఇంటికి వచ్చి కరుణాకర్ రెడ్డి కాళ్ళ మీద, అభినయ్ రెడ్డి మీద కాళ్ళ మీద పడి బోరున విలపిస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళని ఏం తిట్టట్లేదు, దుర్మార్గాలు మా క్యాంటీగా ఓట్లేసి మళ్ళీ వస్తారా
అనకుండా వాళ్ళని హక్కున చేర్చుకుని పర్వాలేదు మేము అర్థం చేసుకున్నాం, మీరేం బాధపడకండి అని వాళ్ళని ఓదారుస్తున్నారు. ఈ విజువల్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోయినాయి. వైరల్ అయిపోయి వైసీపీలో ఒక ధైర్యం, అంటే ఇలాగే ఉండాలిరా నాయకులు, తమకు వ్యతిరేకంగా ఓట్లేసినా కూడా మామూలుగా అయితే ద్రోహి నువ్వు మాకు వ్యతిరేకంగా వేస్తావా అని చేయాల్సింది పోయి హక్కును చేర్చుకొని వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళే ఓదార్చి, లీడర్షిప్ అంటే ఇలా ఉండాలి అంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఎంతో పోరాడాడు అభినయ్ రెడ్డి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, తన వాళ్ళని కాపాడుకోవడానికి ఫైట్ చేశాడు, వీధుల్లోకి వచ్చాడు, అన్ని చేశాడు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, వ్యవస్థలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి అదే జరిగింది. ఒకప్పుడు వీళ్ళు కూడా అదే చేశారు, తిరుపతిలో ఇదే బ్యాచ్ మళ్ళీ చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ పిక్చర్ ఏమైంది, ఇదొక ఎమోషనల్ డ్రామాలోకి వెళ్ళిపోయింది. ఎమోషనల్ డ్రామాగా వైసీపీ వాళ్ళకేమో ధైర్యం, వాళ్ళు షేర్ చేసుకుని నాయకులు అంటే ఇలా ఉండాలి, ఇలాంటి వాళ్ళకి జగన్ బలము, ఇలాంటి నాయకులు ఉంటే నేను ఏమైనా చేస్తానని జగన్ కూడా అనుకుంటాడు. అంటే కార్యకర్తల్ని, తన నమ్మిన లీడర్లని, వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళని అర్థం చేసుకొని ఏ పరిస్థితిలో వ్యతిరేకంగా ఉన్నారు అని వాళ్ళని హక్కును చేర్చుకున్నప్పుడు మిగతా వాళ్ళు వైసీపీలో కేడర్ కూడా ఎలాంటి నాయకుల దగ్గర మనం పనిచేయాలి అంటే, వాళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళనే వాళ్ళు హక్ చేసుకోగలిగి ఓదారుస్తున్నారంటే ఇంకా వాళ్ళ కోసం మనం పనిచేస్తే వాళ్ళు మనల్ని వదిలేరు, మనల్ని చూసుకుంటారు అనే లీడర్షిప్ ఉండాలి. నిజానికి ఈ పని జగన్ చేయలేదు. జగన్ నమ్మి జగన్ కోసం పోరాడి 5 ఏళ్ళు నానా బాధలు పడి తెలుగుదేశం మీద వస్తే జగన్ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఒక కోటరీ పెట్టుకొని, ఈ కోటరీని ప్రజలకి నేను డీబీటీ ద్వారా డబ్బులు వేస్తా కాబట్టి వాళ్ళు నాకు ఓట్లు వేస్తారని ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని, సెకండరీ లీడర్షిప్ని వీళ్ళందరినీ పక్కన పెట్టేసి, కేడర్ని దారుణంగా పక్కన పెట్టేసి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి కేడర్ని, నాయకత్వాన్ని ఇద్దరిని కూడా అవమానించి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అదేదో ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అక్కడ వాళ్ళని ఇక్కడ పెట్టడం, ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టడం, ఇష్టం వచ్చినట్టు చేశాడు, అది అనుభవించాడు. కానీ ఈ కొంతమంది వైసీపీలో ఇలాంటి లీడర్లు ఉండాలి, ఆదర్శంగా తండ్రి కొడుకులు ఆదర్శంగా ఉన్నారు అన్న వార్త వైరల్ అవుతుంది. బట్ ఆ మేరకే అది వాస్తవమే కావచ్చు. ఎందుకంటే లీడర్షిప్ అనేది ఎప్పుడైనా క్రైసిస్లో, ఇప్పుడు లీడర్షిప్పే కాదు, మామూలుగా రాబర్ట్ మెకే అని ఒక స్క్రీన్ ప్లే రైటర్ అంటాడు, ఒక హ్యూమన్ బీయింగ్ రియల్ క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుందంటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకోండి, నేను రోజు మీకు గుడ్ మార్నింగ్ చెప్తుంటాను, మీకోసం నేనేమన్నా త్యాగం చేస్తానండి, మీరు నా ఫ్రెండ్ అంటుంటాను. కానీ మీ క్రైసిస్ వచ్చినప్పుడు నేను కనబడినాను, అప్పుడు నా రియల్ క్యారెక్టర్, అసలు క్యారెక్టర్ కనబడేది అప్పుడే. మన క్రైసిస్ సిచ్యువేషన్లో ఎవరు నిలబడ్డారు అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇటువంటి సీన్లు క్రియేట్ చేయమని రాబర్ట్ మెకీ చెప్తాడు అనమాట. మామూలు ఫ్రెండ్షిప్ పేరు, నీకు సమస్య వచ్చినప్పుడు ఉంటారు వాళ్ళే. అలాగా వీళ్ళు వైసీపీలో సమస్య వచ్చినప్పుడు నాయకులు నిలబడి ఫైట్ చేశారు, మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఓదార్చారు అన్న వార్త వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ ఆర్సి మునికృష్ణ ఉన్నాడు కదా, అతను డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. సో మిగతా అన్ని చోట్ల కూడా ఈవెన్ నందిగామ ఎక్కడో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టగలిగారు. తంగిరాల సింహమే తెలుగుదేశం వాళ్ళకి దీంట్లో బ్యాడ్ నేమ్ వచ్చింది ఓవరాల్. ఎందుకంటే వైసీపీ ఏది చేసిందో అదే చేసినప్పుడు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా కంపారిజన్. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు వైసీపీ అరాచకాల మీద పోరాడుతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్, ఆయన మాట్లాడితే నీతులు చెప్తాడు, మాట్లాడితే కొటేషన్లు ఇస్తూ ఉంటాడు, నాకు పదవులే ఇంపార్టెంట్ కాదు ప్రజల కోసం అంటుంటాడు. మరి ఇంత నీ ఎమ్మెల్యే కొడుకు దారుణంగా కిడ్నాపులు చేస్తే నోరు తెరవడు ఆయన. ఇది పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం మనకి. అతను నీతులు చెప్పకపోతే పవన్ కళ్యాణ్తో కూడా ప్రాబ్లం లేదు. అందరు రాజకీయ నాయకులు, నేను కూడా వాడు ఉపేంద్ర డైలాగ్ లాగా నువ్వు ఎదవే నేను ఎదవే అంటుంటాడు సినిమాలో. ఉపేంద్ర ఎవడిక్కడే లేరు, నువ్వు ఎదవే నేను ఎదవే, నేను తరలేనన్మగా నాను తరలేనన్మగా అని కన్నడలో చెప్తుంటాడు. ఫస్ట్ సినిమా అదే అనమాట, టైటిలే తరలేనన్మగా. అలాంటి ఉంటే ఓకే. ఇతనేమో నీతులు చెప్తాడు రోజు పవన్ కళ్యాణ్ వచ్చి. ఇప్పుడేమో వాళ్ళు మొన్న ముద్రగడ పద్మ మీద దాడి చేస్తే దాని ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడేమో కిడ్నాపులు చేసి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎవరు, జనసేన ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు మదన్ ఎవరు, జనసేన అతను, వాళ్ళిద్దరు కలిసి దాడులు చేసి కిడ్నాపులు చేసి ఇంత ఘోరంగా ఉంటే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇయ్యడు. ఇంకొక దాంట్లో వచ్చి మాత్రం తను గొప్పోడు, తెలుగుదేశంలో మిగతా వాళ్ళు అంత పనికిమాల వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇది పవన్ కళ్యాణ్ యొక్క